గురు పౌర్ణమి విశిష్టత. ఈ సంవత్సరం ఆషాఢ్ పౌర్ణమి తిథి 2 రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. అయితే ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం తెల్లవారుజాము 6:01 ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం తెల్లవారుజాము 3:46 గంటలకు ముగుస్తుంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న ఈ గురు పౌర్ణమి పండుగ వెనుక ఒక ప్రత్యేకత విశిష్టత ఉంది. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండుగ. ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. కాని ఈ విషయంలో కొంతవరకే తల్లిదండ్రుల వద్ద మనం నేర్చుకోగలం. మిగిలినదంతా గురువు దగ్గరే నేర్చుకోవాలి. మరి ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే ఈ ప్రయాణంలో గురువు పాత్ర చాలా కీలకమైనది. అందుకే గురువును గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటారు. ఇక్కడ గురు అంటే